హలో హలో నమస్తే అండి. నా పేరు రాజు అండి. రాజు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అల్వాల్. ఓకే అండి, మన మార్గదర్శకులు కార్యక్రమం చూస్తూ ఉన్నారు కదండి. అవునండి. ఈరోజు తెలంగాణ ఐటీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రణప్రతాప్ గారు మనతో ఉన్నారు. మీకు ఎలాంటి డౌట్స్ అని ఉంటే సార్తో మాట్లాడొచ్చు. నమస్తే సార్. నమస్తే రాజు గారు. ఇది మా మిస్సెస్ 2014 ఎంటెక్ పాస్డ్ అవుట్ సార్. ఓకే. అది తర్వాత మళ్ళీ మా మిస్సెస్ ఏంటంటే ఫ్యాకల్టీకి వెళ్ళింది. ఓకే. బీటెక్ వాళ్ళకి ఫ్యాకల్టీలో ఎంటెక్ ఈసీ గ్రూప్ లో చెప్పింది ఫ్యాకల్టీ. అయితే ప్రెసెంట్ మా మిస్సెస్ NXT వేవ్ అని ఆన్లైన్ లో కోర్సెస్ నేర్చుకుంది సార్. ఓకే. సాఫ్ట్వేర్ NXT వేవ్ అని ఆన్లైన్ కోర్స్ 28,000 కట్టి నేర్చుకుంది ఆన్లైన్ కోర్సెస్ సాఫ్ట్వేర్. అయితే ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీ ఆమెకు గ్యాప్ వచ్చింది కదా, ఇప్పుడు అందరూ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. గ్యాప్ వచ్చేసరికి ఆపర్చునిటీ కూడా తక్కువ వస్తున్నాయి సార్. సార్ ఆమెకు ఎలా సార్ మరి ఇప్పుడు సోర్సెస్ ఎలా అంటారు? ఇప్పుడు ఆమె ఎప్పుడు బీటెక్ అయిపోయింది, ఎంటెక్ అయిపోయింది? సారీ, బీటెక్ 2011 సార్. 2011లో 11 నుంచి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ లో ఎంటెక్ అయిపోయింది. 10 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. అవును సార్. అది మధ్యలో 4 ఇయర్స్ ఫ్యాకల్టీ చేసింది. ఓకే. ఫ్యాకల్టీగా అది ఓకే, గుడ్. ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ వ్యాలిడే. ఇంకా దాని తర్వాత ప్రెసెంట్ అయితే మధ్యలో ఎగ్జామ్స్ సివిల్స్ అని అవన్నీ అటెంప్ట్ చేసింది గవర్నమెంట్ జాబ్స్. ఓకే, వ్యాలిడ్. ప్రెసెంట్ 18 months బ్యాక్ జాయిన్ అయ్యింది సార్ NXT వేవ్ కోర్సెస్, ఆన్లైన్ కోర్సెస్. ఓకే. అని వాళ్ళు 28,000 ఏమో తీసుకున్నారు. ఆన్లైన్ లోనే నేర్పించారు లాంగ్వేజ్ అన్ని. ఓకే. జావా అని. వాళ్ళు ఏమైనా ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారా? మనం బయట అప్లై చేసుకోవాలా లేకపోతే కన్సల్టింగ్ ద్వారా వెళ్ళాలా? ఇలా ఈ గ్యాప్ వచ్చింది కదా, ఫ్రెషర్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా సార్. ఈ గ్యాప్ వచ్చారు కదా, ఎలా సాఫ్ట్వేర్ లో కెరీర్ స్టార్ట్ చేయాలంటే? లేదు, మనకు ఇప్పుడు పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. ఇన్ఫోసిస్, TCS లాంటి కంపెనీస్ వీళ్ళు ఏంటంటే ఉమెన్ ఓరియంటెడ్ డ్రైవ్స్ చేస్తుంటారు. అందులో ఏంటంటే ఒకవేళ గ్యాప్ ఉన్నా కానీ మీకు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఒక సర్టన్ లెవెల్ మీరు జస్టిఫికేషన్ ఇచ్చేసి ఈ గ్యాప్ ఉంది, మీరు అన్నట్టు Group 1 Group 2 ప్రిపేర్ అవుతున్నారని, ప్లస్ ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ కూడా ఉందన్నారు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తారు. ఒక ఎంట్రీ లెవెల్ లేదంటే ఫస్ట్ లెవెల్కి ఆపర్చునిటీ ఇస్తారు. ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని జాయిన్ కావచ్చు. అది లేకున్నా కానీ తను ఏం చేయవచ్చు అంటే దే కెన్ ఆమె అంటే బేసికల్గా ఒక స్టార్టప్తో కొలాబరేట్ అయ్యి కూడా స్టార్టప్తో కూడా వర్క్ చేసుకో, ఖాళీగా ఉండకుండా. ఇప్పుడు మన దగ్గర చూస్తే చాలా మటుకు స్టార్టప్స్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి ఎంప్లాయీస్ కావాలి, వాళ్ళంతా పే చేయలేరు, కానీ వాళ్ళ దగ్గర కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో వాళ్ళకు అట్లాంటి ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నా ఇమీడియట్గా జాయిన్ అయిపోయి ఖాళీగా ఉండకుండా అది కూడా ఎక్స్పీరియన్స్ కిందకి కన్సిడర్ అవుతుంది. సో ఈ ఇప్పుడు కన్సల్టెన్సీ స్టార్టప్స్ కూడా ఉంటాయి. అదే మీరు ఇప్పుడు దాని కూడా డ్రైవ్స్ ఉంటాయండి. బేసికల్గా మీరు ఒక పని చేయవచ్చు. మేము యాక్చువల్గా ఇందాక చెప్పినట్టు వీఆర్ ట్రయింగ్ టు వర్క్ విత్ ద కాలేజెస్ నుంచే ఒక పోర్టల్ వర్క్ చేస్తున్నాము. వేర్ ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళు, ప్రజెంట్ ఉన్న వాళ్ళు రెజ్యూమెస్ క్రియేట్ చేసుకొని డైరెక్ట్ కార్పొరేట్స్ అక్కడి నుంచి అప్రోచ్ అయ్యేటట్టుగా ఒకటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాము. సో ఇన్ ద మీన్ టైమ్ మీరు మన తెలంగాణ ఐటీ అసోసియేషన్ వెబ్ పేజ్ ఉంటుంది, ఫేస్బుక్ పేజ్. అందులో మీరు మెసేజ్ డ్రాప్ చేస్తే మేము వీలైతే నా స్టార్టప్ కన్నా లేదంటే నా చిన్న మా కొలాబరేటివ్ కంపెనీ ఉంటే వాళ్ళకు రిఫర్ చేయడానికి ట్రై చేస్తాం. ఇది మాకు అంటే దాంట్లో ఈ గ్యాప్ ఉన్న వాళ్ళకి కూడా ఆపర్చునిటీ వస్తుంది సార్? వస్తుంది. అంటే మీరు వ్యాలిడ్ జస్టిఫికేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ట్రెడిషనల్ కొన్ని కంపెనీస్ ఉంటాయి, వాళ్ళకు పాలసీస్ ప్రకారంగా వాళ్ళు తీసుకోరు. కానీ చాలా మటుకు కంపెనీస్ ఏంటంటే ఇఫ్ టాలెంట్ ఉంది, ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు వాళ్ళకు టాలెంట్ ఉంది, ఆ స్పిరిట్ ఉంది, డెలివర్ చేయగలుగుతారు, జాబ్కి సూటబుల్ అనిపిస్తే వాళ్ళు తీసేసుకుంటారు. జాబ్ కన్సిడర్ ఇప్పుడు చాలా ఇందాక చెప్పినట్టు స్పెసిఫిక్ ఉమెన్ ఎంప్లాయబిలిటీ డ్రైవ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అప్పుడైతే ఇంకా ఈజీగా తొందరగా ప్లేస్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ కూడా తీసుకుంటాయి. సార్ ఇప్పుడు ఎలా సార్ మీరు ఏదో సైట్ అన్నారు కదా, వెబ్సైట్, ఫేస్బుక్ లో తెలంగాణ ఐటీ అని కొట్టండి. తెలంగాణ ఐటీ అని కొట్టినప్పుడు మీకు వస్తుంది. అందులో మీరు డిఎం పెట్టండి, పెట్టేసేసి
మన టీం చెక్ చేస్తారు. చెక్ చేసినప్పుడు దే విల్ రెస్పాండ్. ఓకే సార్. ప్రొఫైల్ చూసి ఎక్కడన్నా ఆపర్చునిటీ ఉంటే గైడ్ చేయడానికి ట్రై చేస్తారు. సార్ ఇది ఇంకోటి సార్ చెప్పండి. ఇప్పుడు ఇండియాలో ఇంకా రాలేదు, బయటికి ట్రై చేసి ఉన్న ఒక బెటర్ ఆప్షన్ సార్ అది. బయట కూడా ఒక ఆపర్చునిటీ మీరు చెప్పి ఎంటెక్ చేసినారు కాబట్టి యాక్చువల్గా ఓవర్సీస్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు స్పెషల్లీ యూఎస్లో కూడా చూసుకుంటే యూఎస్లో దే ఆర్ యాక్చువల్లీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇండియన్ టీచర్స్ ఎంటెక్ చేసేసి ఇప్పుడు బిఎడ్ లేదంటే ఇలాంటి కోర్సెస్ ఉంటాయి కదా, మీరు చేసి ఉంటే గనక వాళ్ళది ఒక వాళ్ళు డ్రైవ్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళే హెచ్1 లాంటి వీసా ఉంటుంది. ఆ వీసాలో వాళ్ళు స్పాన్సర్ చేసి దే ఆర్ రిక్రూటింగ్ లెక్చరర్స్ టీచర్స్ని కూడా అవకాశాలు ఉన్నాయి, పెరుగుతున్నాయి. అంటే ఇందులో మాకు అన్ని ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో వస్తాయి సార్ మొత్తం అన్ని? మీరు బీటెక్ ఏంటండి మీరు చెప్పిన వెబ్సైట్ లో అన్ని ఉంటాయి సార్? వెబ్సైట్ కాదు, అది ఫేస్బుక్ పేజ్ అది. సో మీకు అవి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇన్ఫర్మేషన్ అది నేను చెప్తాను, మీరు అది మీరు ఫాలో అవుతుంటే మన తెలిసిన ఒక ఆర్గనైజేషనే ఉంది. దే ఆర్ యాక్చువల్లీ వర్కింగ్ విత్ దట్ యూనివర్సిటీస్తో కొలాబరేట్ చేస్తున్నారు. సో అది వచ్చినప్పుడు మేము నోటిఫికేషన్ పంపిస్తాము, అంటే మా పేరులో ఆపర్చునిటీ పెడతాము. ఆ డ్రైవ్ ఉన్నప్పుడు ఒకవేళ బీటెక్ ఎస్పెషల్లీ వాళ్ళకి ఎంటెక్స్కి ఎవరైతే ఎంటెక్ చేసి ఉంటారో వాళ్ళకి మ్యాథ్ ఎంటెక్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ వీళ్ళు చేసి ఉంటారు కదా, సారీ మాస్టర్స్ ఇన్ మ్యాథ్ ఆర్ ఇది చేసి, అలాగే టెక్నాలజీలో ఎంటెక్ చేసిన వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నమాట. అదే చెప్తున్నాం కదా, అది అంటే టీచింగ్ ఫీల్డ్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఆపర్చునిటీ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ కోర్సెస్ ఉంటాయి కదా బిఎడ్ లాంటివి, అవి కూడా ఏమైనా ప్రొఫెషనల్ కోర్సెస్ ఏమన్నా చేసి ఉంటే అట్లీస్ట్ అది యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది, మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందులో. అంటే ఈ సాఫ్ట్వేర్ ఎక్కువ ప్రిఫర్ కావాలని చూస్తున్నారు? సాఫ్ట్వేర్ అది కూడా హైలీ పెయిడ్ జాబే ఉంటుంది, కానీ అంటే ఇట్స్ అప్ టు యూ. అంటే మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది అనే దాని మీద చూస్తే సాఫ్ట్వేర్ అనుకుంటే ఇప్పుడు తను ఆల్రెడీ కోర్స్ చదివింది కాబట్టి గ్యాప్ రాకుండా ఆ కోర్స్ కంప్లీట్ అయింది కాబట్టి ఏదో ఒక ఆపర్చునిటీలో జాయిన్ కావాలి. ఏదైనా కంపెనీలో అయినా లేదంటే ఫ్రీలాన్సింగ్ అన్నా ఏదైనా వర్క్ తీసుకొని చేయడము, సొంతంగా ఏదైనా వెబ్సైట్ డెవలప్ చేయడము అది చేస్తూ ఉండాలి. గ్యాప్ రానివ్వద్దు. మళ్ళీ ఆ గ్యాప్ వచ్చింది అంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గానే కంప్లీట్ చేశారంటున్నారు కాబట్టి. మీరైతే అది మెసేజ్ చేయండి, నేను మన టీమ్ దే కెన్ యాక్చువల్లీ డూ సంథింగ్, మేము ట్రై చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.